సో ఫస్ట్ ఆయనతో ఎప్పుడు మీట్ అయ్యారు? ఆ సందర్భం గుర్తుందా? ఆ ఫస్ట్ అసలు బాస్ ని మీరు కళ్ళతో చూసిన సందర్భం. మంచి క్వశ్చన్ అడిగారు ఇది కూడా. ఎందుకంటే అదే మీటింగ్ లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి మనం చూడడం, నేను చూడడం నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అభిలాష ఫస్ట్ నాకు గుర్తున్న పోస్టర్ నేను చూడడం, చట్టంతో పోరాటం, చట్టానికి కళ్ళు అనుకుంటా. ఆ తర్వాత అభిలాష చూసినప్పుడు శుభలేఖ అవి చిన్నప్పుడు చాలా చిన్న ఉన్నాను అప్పుడు, సెకండ్ స్టాండర్డ్ ఫస్ట్ స్టాండర్డ్ ఆ ఏజ్లోనే నాకు అంటే మా ఫ్యామిలీలో మా మామయ్యలు వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలు నాకు ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళు మెచ్చుకుంటూ ఇతను ఎన్టీ రామారావు గారు, శోభన్ బాబు గారు, తర్వాత అఫ్కోర్స్ నాగేశ్వరరావు గారు, అప్పుడున్న టాప్ స్టార్స్లో వాళ్ళందరి తర్వాత ఇతన్ని మెచ్చుకుంటూ ఏం స్పీడ్ పెంచేసాడు ఈయన, ఏం గ్రేస్ఫుల్గా చేస్తున్నాడని మెచ్చుకుంటూ నాకు అలా చూసి సో అలాగ ఆయన్ని చూడటం ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ అసలైన ఇదేంటంటే అండి, మనకి ఇష్టమైన యాక్టర్ మనం చూడడం, మన ఇష్టమైన యాక్టర్ మనల్ని చూడడం. ఓకే, మీకు అర్థమైంది? అది ఎంత గొప్ప రైటర్ అయినా చెప్పలేడండి ఆ ఫీలింగ్. మనకి ఇష్టమైన వ్యక్తి మనల్ని చూడటం అన్నది ఏదైతే ఉందో అది మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. మీకు ఇష్టమైన వ్యక్తిని మిమ్మల్ని చూస్తున్నట్టు ఒక్కసారి ఊహించుకోండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఏం చెప్పినా తక్కువే, గంటలు చెప్పొచ్చు కానీ అంత మాట్లాడకూడదు. సో ఆయనతో ఫస్ట్ అసలు మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు, చిన్నప్పటి నుంచి ఆయన అంతగా అభిమానించారు, అంత ఇష్టపడుతూ ఆయన్ని చూస్తూ ఆయన మాటలు వింటూ మనం పెరిగినప్పుడు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఒక ఫీల్ ఉంటుంది లోపల. ఎలా అనిపించింది అసలు అప్పుడు మీకు? నాకు నిజంగా చెప్పాలంటే బ్లాంక్ అయిపోయానండి. అంటే ఇది నిజం కాదు, ఇది ఒక కళ. నాకేంటంటే ఒక కళ తరచుగా వస్తుంటుందండి, నవ్వు వస్తుంది కానీ అది చాలా స్కేరీ కళ. ఏంటంటే నేను మా వైజాగ్లో కాలేజ్, వైజాగ్ నాది, బుల్లే కాలేజ్ స్టూడెంట్ని. అక్కడ నేను పడుకుని ఉంటే మా ఫ్రాన్సీ గడు వచ్చి నిద్రలేతుండేవాడు ఎప్పుడు నన్ను, అంటే ఎగ్జామ్స్ టైంలో. వాడు నిద్రలేపి కాలేజ్ టైం అవుతుంది అని అంటాం చాలాసార్లు జరిగింది ఆ టైంలో. ఇప్పుడు అది వస్తుంటుంది కళ. ఇప్పుడు వచ్చి ఇదంతా కళ అనమాట. ఇప్పుడు దాకా నేను చూస్తున్న లైఫ్ అంతా నాకు అమ్మా ఇది కానీ కళ అవ్వాలి, అబ్బా మహా కష్టం వస్తే ఎవడైనా సూసైడ్ కాదు అసలు ఏమీ అంటే మనిషి చచ్చిపోతే ఆత్మనే ఉంటుంది, ఆత్మకు కూడా తెలియకూడదు ఇది కళ అని. అంత భయంకరమైన ఏదో విధ్వంసం జరిగిపోవాలి తప్ప ఇది కళ అయితే తట్టుకోలేనంత గొప్ప లైఫ్ అని నేను చెప్తున్నాను కదా. వచ్చిన దగ్గర నుంచి రావటమే ఆయన్ని కలవడం చాలా లేట్ అయిందండి. ఆయన్ని చూడటం కానీ నాకు లక్కీగా ఏంటంటే నాగబాబు గారికి నాకు మంచి పరిచయం అనే దానికన్నా ఇంకా ఎక్కువే. ఆయన చాలా అభిమానంగా చూసి ఆయన నా వర్క్ నచ్చింది కస్తూరి సీరియల్లో. సో అప్పట్లో ఆయన నన్ను పిలిపించి సినిమాలకి రాస్తావా అని అడగటం, ఓకే అని వెళ్ళటం, ఆయన ఇవ్వటమే ఒక అఫ్కోర్స్ ఆ సినిమా బయటికి అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి రైటర్గా నన్ను పంపించడం అని చెప్తున్నాం కదండి. నేను నా లైఫ్లో కొన్ని ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఏదో కథలా ఉంటుంది తప్ప రియల్ లైఫ్ లో ఇలాంటి జరగవు. మీకే ఆశ్చర్యం వేస్తుంది, ఇది నా లైఫా, ఇది ఇలా జరిగిందా? ఇప్పుడు అన్నది మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే నా ఫీలింగ్. ఇది చిరంజీవి గారు, నేను ఇక్కడ ఉన్నానా, ఆయన ఎదురు కూర్చున్నానా, ఆయన ఐ కాంటాక్ట్ ఇస్తే నాకు ఒక రకమైన అంటే ఎలా చెప్పాలంటే విపరీతమైన ఎనర్జీ ఒకసారి వచ్చేస్తే ఎలా ఉంటుంది. మీరు హల్క్ అలాంటి సినిమాలు చూస్తే మీకు అర్థమవుతుంది. వాడికి కరెంట్ షాక్ వెళ్ళి విపరీతమైన పవర్లో వచ్చినప్పుడు వాడి చెమటలు పట్టేసి రొప్పుతూ ఉంటాడు. వాడు ఏం తర్వాత వెళ్ళి ప్రపంచం కొండలు బండలు ఎత్తేసి అంత చేసేవాడికి ఒక్కసారి వచ్చే ఇదేదైతే ఉంటుందో ఈ కళ కోసం నేను ఏమవుద్దంటే అండి, ఇది మీకు యాజ్ ఇట్ ఈస్గా చెప్పాలి. ఆయన చూసినప్పుడు నాకు ఆనందం కలిగింది ఇవన్నీ కాదు. నాకేం గుర్తొస్తుంది తెలుసా, అతని కోసం తల్ల పగలు కొట్టుకొని రక్తాలు ఓడుతూ అరిచి గోల చేసి అతని సినిమాలు రాగానే కటౌట్లు ఆ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళందరూ గుర్తొస్తారు నాకు. వాళ్ళు ఏదైతే ప్రాణం పనంగా పెట్టి ఆరాధించే వ్యక్తి ఈరోజు నన్ను చూస్తున్నాడంటే ఇంతకన్నా థ్యాంక్ఫుల్నెస్ ఏముంటుంది. ఇంకా ఏం కోరుకోలేను. నేను ఆపేశానండి. ఆయనతో బాగా క్లోజ్ అయిపోదాం, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడేద్దాం, ఆయన ఇంప్రెస్ చేసే విధంగా ఏదో చెప్దాం. సార్ మీరు ఈ సినిమా ఇష్టం, వద్దు అస్సలు ఇంతవరకు చెప్పలేదా ఎప్పుడు కూడా? ఇప్పుడు కాదు, స్టాలిన్ గురించి చెప్తున్నా. వద్దు అనుకున్నా, వద్దు ఏం చెప్పినా తగ్గిపోద్ది. ఆయనకి ఎలా ఉంటుంది, రోజుకి ఒక మినిమం ఆయన ఇంట్లో కూర్చుంటే 50 మంది వస్తారు చెప్పడానికి, మినిమం ఇంట్లో ఆయన కదలకుండా హాలిడే అనుకుంటే. ఇంకా నేను ఏం చెప్పేస్తాను అలాగన్నా గొప్పగా, ఏం చెప్పి ఆయన్ని ఇప్పుడు ఎందుకు చెప్పాలి? ఇప్పుడు నా భక్తో నా ప్రేమ ఎందుకు చూపించేయాలి? అది చూపించి ఆయన నాకేం చేసే వద్దు, ఇక్కడ దాకా రావడం ఎక్కువ. ఆయన ఒకసారి చూసారా చాలు, మళ్ళీ చూడాలని కూడా అనుకున్నాను. ఆయన నేను చూస్తుంటే చాలు. పడ్డమే కరువు తర్వాత వరదలాగా
ఆ పడ్డం 60 రోజులు వేషం పడింది. ఓకే. ఇంకా ఆటలో నేను డీటెయిల్స్కి వెళ్ళకుండా మీ టైం ఎక్కువ తినకూడదు కాబట్టి చెప్తున్నా. ఆయనతో కలిసి పనిచేయడం కాదండి, ఆ కాసేపట్లో ఆయనతో 1-to-1 కూర్చొని లంచ్లు చేసిన రోజులు ఉన్నాయి. ఓకే. ఇద్దరు కూర్చొని కార్డ్స్ ఆడుకున్న రోజులు ఉన్నాయి. ఇద్దరు కూర్చొని ఫిలాసఫీ పీక్స్లో. అది ఇంకా అది ఇంకా ఇంత అంత కాదండి. ది బెస్ట్ మెమరీ అసలు ఆయనతో మీకు అంటే ఏం చెప్తారు? ఎవ్రీడే అండి, ఎవ్రీడే. నేను మాట వరుస చెప్పట్లా. అంటే ఏ రోజు కలిసినా నాకేముండేదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను కలిసాను అనుకుందాం, ఇది 4వ సినిమా కలవడానికి వెళ్తే ఆయన అక్కడ కూర్చున్నప్పుడు నేను ఏంటంటే కొంచెం దూరంగా ఉంటా. ఓకే. మాక్సిమం అవాయిడ్ చేయడం చూస్తా ఆయనతో ఇంటరాక్షన్. ఇది మీకు వినడానికి విచిత్రంగా ఉండొచ్చు, కానీ ఇది నేను అర్థమయ్యేలా చెప్పగలను లేదో, ఏదైనా ఇల్లు అనకూడదు అనేస్తానా, ఎందుకంటే నాకు చాలా ఆవేశంగా మాట్లాడతా. ఇప్పుడు ఏదైనా నచ్చంది కూడా ఉందనుకోండి ఆయనకు సంబంధించింది ఏదైనా, అది కొంచెం సౌమ్యంగా చెప్పడం చేత కదా, ఒకసారి ఎమోషనల్ అయిపోతే ఎందుకు వచ్చిన గొడవ అని కూర్చుంటా. మ్యాక్సిమం ఆయన అలా ఉంటున్న టైంలో ఆయన పిలిపించి కూర్చొని పక్కన కూర్చోపెడితే ఇంకా వెళ్తా. అక్కడి నుంచి నేను తీసుకున్న జాగ్రత్త ఒకటే, ఆయన అడిగిన దానికే సమాధానం చెప్పు. ఒక్కటి కూడా నీ సైడ్ నుంచి వద్దు. ఎందుకంటే ఏది అట్మాస్ఫియర్ వద్దు, రకరకాల మైండ్ సెట్లో ఉంటారు. మైండ్ సెట్ కాదు, మూడ్లో ఉంటారు. మనం పోయి పుసుక్కని ఏదో అనకూడదు ఒకటి ఏదో అనేసి ఏదో చేసి, అంటే నేనేంటంటే మనం కట్టుకోవట్లా, మనం ఇల్లు కట్టుకోవడానికి కూడా ఏం కట్టుకుంటాంలే మనకంత ఎక్కడ అనేటప్పుడు భవనం ఇస్తున్నారు అనుకోండి మనకి ఎవరైనా, దాన్ని మనం ఎందుకు పేల్చేస్తాం? నేనేంటంటే ఐఎమ్ హియర్ టు ఎంజాయ్. సచ్ నైస్ మూమెంట్స్. అసలు ఎన్ని ఒకటా రెండా చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది అర్రే ఇలానా అని చెప్పేసి. చాలా చాలా బాగున్నాయి హర్ష గారు. మూమెంట్స్ అంటే అండి హైలైట్ చెప్తారు సాధారణంగా అందరూ. అవునవును. నాకు ప్రతి డే హైలైట్ అన్నప్పుడు ఇప్పుడు దాకా ఆయన కలిసిన ఒక 700 రోజులు ఉన్నాయి అనుకోండి, అన్ని కలిపి అన్ని ఎపిసోడ్లు అవుతాయి మీకు. సో నేను మధ్యలో మీరే నన్ను ఆపాలి. ఆపకపోతే రోజులు వెళ్ళినా కూడా ఈ మెమరీస్ అనేవి ఇదయ్యేలాగా లేవు. సచ్ అంటే అన్ని మూవీస్ ను చూసారా బాస్వి? కొన్ని ఉన్నాయండి, అవి చూడలేదు బాగా. ఫర్ ఎగ్జాంపుల్ కుక్క కాడు చెప్పు దెబ్బ అని ఒక సినిమా ఉంటుంది, స్టార్టింగ్ మూవీస్ కొన్ని మిస్ అయ్యాను. మధ్యలో ఒక మృగరాజ్ ఇంకా చూడలేదు. కొన్ని ఎందుకో చూడడం ఇప్పుడు ఇవాళ రేపు ఎంతసేపు అండి, చాలా. నాకేంటంటే కొన్ని ఉన్నాయి ఎందుకు చూడలేదు అన్నదానికి, అది మొదలు పెడితే చాలా పెద్ద టాపిక్ కాబట్టి అంటే చూడలేదని చెప్తున్నా. ఉన్నాయండి కొన్ని మిస్ అయిన ఉన్నాయి. బాగా నచ్చిన మూవీ ఏది ఇప్పటి వరకు మీరు చూసిన మూవీస్ లో? అంటే అలా చెప్పడం కష్టం అండి, ఎందుకంటే ఒకటి చెప్తాను, ఒక ఫ్లాప్ అయిన మూవీలో కూడా అతను ఇప్పుడు కొదం సింహం ఉంది, అది ఎన్నిసార్లు చూసా నాకు తెలియదు. ఇప్పుడు దానికన్నా కమర్షియల్ హిట్ గరాన మొగుడు అనుకుందాం. గరాన మొగుడు నేను 3 సార్లు చూసుంటాను, 4 సార్లు మాక్సిమం. కొదం సింహం 40 సార్లు చూసాను. అంటే ఇంట్లో క్యాసెట్ ఉండటం వల్ల ఒకటి, ఇంకా రెగ్యులర్. నేను చెప్పాను కదా, అందరూ మామూలుగా ఏంటంటే స్టైల్ గురించి మాట్లాడుతుంటారు. చిరంజీవి స్టైల్ అంటారు. నేనంటాను చిరంజీవి స్టైల్. అది అభిమానంగా కాదు, ఒక సిగ్నేచరు, ఒక బాడీ లాంగ్వేజ్, ఒక ఆయనకంటే ఒక ప్రత్యేకత విపరీతంగా తెచ్చుకునే, ఇది మొదటి సినిమాల నుంచి ఓ మేనరిజమ్స్కి పర్మిట్ అవ్వడం కాదండి. నేను ఇంకో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కాదు ఇక్కడ. ఈ డిస్క్లైమర్ అనవసరం, అర్థం చేసుకున్న వాళ్ళు ఎలాగైనా అర్థం చేసుకుంటారు, చేసుకున్న వాళ్ళు చేసుకోరు. బట్ పాయింట్ ఏంటంటే ఆ స్టైల్కి సంబంధించి నేను అనుకుంటామండి, ఎలా వచ్చింది దీనికి, ఇది నడుస్తుంటే స్టైల్ ఏంటి అంటే, నేను ఆడియన్స్ ఎందుకు చప్పట్లు కొడుతున్నారు అది చూడటం మొదలుపెట్టా. ఆడియన్స్ ఎందుకు వెర్రెక్కిపోతున్నారు తను చూసి అన్న దాంట్లో ఒక డిజాస్టర్ ఫిల్మ్ తీసుకోండి, అందులో ప్లస్ ఉంటుంది. అది ఏం చేసింది ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ డిజాస్టర్ కాదు కానీ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను కాబట్టి డిజాస్టర్ అనుకోవద్దు. రుద్రవీణ, ఆ సోకాల్డ్ ఒక క్లాసికల్, ఒక చాలా సాఫ్ట్ శాస్త్రీయ సంగీతం, ఇందులో పెద్ద సోకాల్డ్ చిరంజీవి ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఇలా మాట్లాడుకునే సినిమాల్లో కూడా అతని ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే అలాగా అసలు కొన్ని ఉంటాయి. శోభన్ గారు వచ్చి చెప్తారు, మన ఇద్దరు పెళ్ళి ఆగిపోతుంది ఊరి జనం కోసం, ఆ డీటెయిల్స్ అనవసరం, బట్ పాయింట్కి వస్తా. మన ఇద్దరికి ఒక బిడ్డ పుట్టింది తెలుసా అంటే, బిడ్డ అని అడుగుతాడు ఈయన. ఆమె ఒకటి చూపిస్తుంది ఏంటి అన్నది సింబాలిక్గా, అక్కడ ఆయన ఎక్స్ప్రెషన్ ఉంటుందండి. అలాగే ఆరాధన సినిమా తీసుకుంటే సుహాసిని గారు బాగా తిడుతుంటే తను రియలైజ్ అవుతున్న టైంలో అంటే తను చెప్తాడు నేను ఎందుకు ఇలా అయిపోవాల్సి వచ్చిందో. ఇవి కాదండి, అభిలాష్ సినిమా తీసుకోండి. అభిలాష్లో రాధిక గారికి ఈయన ఒక లంచ్ పార్టీ అని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏదో జస్ట్ ఆ పక్కెళ్తే చూసేస్తుంది, ఆయన డైరీ ఏదో పక్కన ఉంటాయి, ఆ డైరీ ఏం తెలియదు ఆవిడకి. చూస్తే మెడల్స్ అన్నీ అమ్మేస్తాడండి ఆయన కూర్చుని మెడల్స్. ఎందుకు ఈ లంచ్ కోసం, ఇదేంటి ఇవన్నీ అమ్మేశాడని ఆయన రాగానే అడుగుతుంది. ఏంటి ఇవన్నీ అంటే, అవి ఉండి కూడా పెద్ద ప్రయోజనం లేదండి
అంటే అలా కాదు, ఎందుకు అమ్మారు అంటే అదే మీకు లంచ్, నాకు డిన్నర్ డిన్నర్ ఇవ్వడానికి మీరు ఏమన్నా అమ్మేశారా అంటే అవునంటే అప్పుడు ఒకటి చెప్తాడండి డైలాగు, నాకు చెప్పాలనిపిస్తుంది కానీ నేను యూజువల్గా కొన్ని పనులు ఏముంది యూట్యూబ్లో నిజంగా నేను చెప్పింది ఏంట్రా అంత చెప్తున్నాడు అనిపించే ప్రతి ప్రేక్షకుడు వెళ్ళి చూడాలండి అది. ఆ షార్ట్ మేకింగ్ కూడా భలే ఉంటుంది. అప్పట్లో కోదండరామరెడ్డి గారు ఆ షార్ట్ పెట్టడం, రాధిక గారు అలా వింటుంటే ఈయన ఎదురుగా కూర్చొని చెప్తుంటాడు, నేను జీవితంలో చాలా కష్టాలు పడ్డానండి, ఇది స్టార్టింగ్ లైన్. అలాంటి దీంతో ఆ కన్విక్షన్, ఆ క్లారిటీ, ఆ పర్ఫార్మెన్స్, అంత రియలిస్టిక్ యాక్టింగ్ అది చూసాం. ఇప్పుడు సో కాల్డ్ అందరు ఇమిటేషన్లకు దొరికే యాక్టింగ్ చూసాం. ఈ వేరియేషన్స్ ఏంటి ఇవన్నీ, అదొక జన్మ అండి అంతే. ఇప్పుడు 4th మూవీ అంటే ఐ మీన్ అనిల్ రావుపూరి గారి మూవీ కూడా మీరు చేస్తున్నారు. ఓకే, విశ్వంబర ఆల్మోస్ట్ మీది అదే నా సినిమా కూడా కంప్లీట్ అయిపోయిందండి. అందులో చాలా చిన్న రోల్, బట్ చిన్న పెద్ద మాట్లాడకూడదు. బట్ ఎందుకు చెప్తున్నా అంటే అనిల్ రావుపూడి అనే వ్యక్తి ఆల్మోస్ట్ నాకు ఒక చిన్నోడు. ఆయన ఒక్కసారి అంట ఏదో ఆల్మోస్ట్ ఒక దేవుడిలాగా, ఆల్మోస్ట్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్, చాలా బాగా. అంటే మనకేంటంటే ఎలా ఉంటుంది అంటే మీ ఇద్దరి మధ్య అంటే బాస్ కి మీకు కాంబినేషన్ సీన్స్ కానీ అనిల్ గారి మూవీలో ఎలా ఉంటుంది? అంటే నేను ఉన్నానంటే ఆయన సీన్ లోనే. ఓకే, టోటల్ ఎంటైర్ మూవీ అంతా కూడా ఆయనతోనే, ఎంటైర్ మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్. నేనే ఆయన ఎలా చూడడానికి ఇష్టపడతాను, అలాంటి సినిమా ఆయన చేయటం. ఇంకా అనిల్ రావుపూడి తెలుగు విశ్వరూపం చూస్తారు బాబా ఎక్స్ట్రా. అంటే మీరు చెప్తుంటే ఎప్పుడెప్పుడు చూస్తాం అన్నంత. అంటే నార్మల్ గా అనిల్ గారి మూవీ అంటేనే ఫుల్ లెంత్ కామెడీతో ఒక రేంజ్ లో ఉంటుంది. దట్టు ఇంకా కానీ ఇది ఇంకా డిఫరెంట్. అంతే ఎలాగన్నది మీరు